అంతే సార్. నారాయణపల్లి వచ్చిందని అయ్యారా సార్? మీ నుంచి వచ్చిన రిపోర్టే నాకు పిఆర్ వాళ్ళను పిఆర్ ఫారెస్ట్ కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం లేదని వచ్చింది. ఫైనల్ కంప్లీషన్ చూసి అదున్నే మాత్రమే చూస్తానంటే కలిపి తీసుకుంటాయి. ఇప్పుడు మీరు అడిగింది ఏదో ఇచ్చిందా లేదా? పెట్టలే కాబట్టి మీరు అడిగింది కదా కంప్లీషన్ పెట్టిన మాత్రమే మేము చూస్తాం. మనకు డాటా వచ్చినాక మనకు వస్తుంది కదా ఎంత అమౌంట్ మీ దగ్గర ఏ విలేజ్ ఎంత అనేది అందులో ఉందా రిపోర్ట్ వస్తుంది కదా. మరి వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఫైనాన్స్ కంప్లీషన్ రిపోర్ట్కు దానికి సంబంధం లేదు కదా. ఏ వర్క్ మీకు ఎంత అమౌంట్ వాడికి అందులో ఇది ఉందా ఉన్నప్పుడు రికార్డ్ అడగలే కదా. అడిగితే వాళ్ళు కంప్లీషన్ రిపోర్ట్ ఉంటే తీసుకుంటామని మరి రాసియండి. మీరు రాసియండి, మీరు రాసియండి. అదే మరి ఎందుకండి ఇన్నట్టు మనకి పెట్టకండి ఏదో ఒకటి. ఇప్పుడు ఒకటి మీకు క్లియర్గా ఇంత అమౌంట్ అని వచ్చింది తప్పన వచ్చినా కూడా ఒకవేళ ఇది ఫైనల్ కంప్లీషన్ రిపోర్టు క్యూసీ ఇవన్నీ లేండి చెయ్యకండి అని ఉన్నప్పుడు మీరు ఇందులో మెన్షన్ చేయకండి. నేను దీని మీద కమిషనర్ రాస్తున్నా, రాసినప్పుడు వాళ్ళ నుంచి వస్తే నేను కూడా తప్పు అంటే నేను బ్లైండ్ రాసినప్పుడు గ్రామ సభ్యులు అవసరం లేదు. గ్రామ సభ్యులు అనేది ఫైనల్ కమిషన్ కూడా మన రికార్డు అది. మనకు ఇష్టవర్గా వర్క్ వచ్చింది కాబట్టి కంపల్సరీ మెన్షన్ చేస్తాం. చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ సర్క్యులర్ ఏముంది మీ దగ్గర ఫైనల్ కంప్లీషన్ లేని మీరే కమ్యూనికేట్ చేస్తున్నాం. మరి అది ఉన్నప్పుడు మనం అది కూడా అవి ఉన్నాయో పెడితే అయిపోతుండే. అన్ని తెప్పించిన సార్ ఎట్లుంటారంటే ఇప్పుడు మనం ఈ ఏరియాలో వచ్చిన వర్క్స్ తీసుకున్న దాంట్లో ఏమి కంప్లీషన్ యాక్చువల్గా ఇన్ని సంవత్సరాల నుండి కంప్లీషన్లో పెట్టకుండా వీళ్ళు ఉండొచ్చు. షార్ట్ అండ్ స్వీట్గా అడిగేసారు. 2021 నుంచి ఇంకా కంప్లీషన్ లేకపోవడం అనేది స్పెసిఫిక్ సమస్య. లేకపోతే అనేది సమస్య ఇమీడియట్గా మీరు ఎప్పుడైతే వర్క్ అప్పుడు కంప్లీషన్ పెట్టేసుకోవాలి. ఆడిట్ వచ్చినప్పుడు రికార్డ్ ఇచ్చేయాలా. అదే దీని ఉద్దేశం. ఎక్కడ ఉంది కంప్లీషన్ రిపోర్ట్ లేని ఆడిట్ కన్సల్ చేయకుండా ఎక్కడ ఉంది? ఈ రిపోర్ట్స్ ఉంటేనే చేయండి అన్నారు. రిక్వైర్డ్ రికార్డ్స్ అన్నారు. రిక్వైర్డ్ రికార్డ్స్ ఇవ్వలేదు అని చెప్పారు కానీ లేదు కాబట్టి నేను చేయమని కాదు. ఇవ్వలేదా బ్యాంక్ మొత్తం అంతే. కావాలి మీకు అని అన్నారు. ఇంట్లో లేదంటే దేని గురించి వాళ్ళకి ఏమైందంటే వీళ్ళు ఒక్కటి లేకుండా మేము చెయ్యము అంటే అవసరం లేదులే ఎగ్జామ్షన్ అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు ఎగ్జామ్షన్ అనుకుంటున్నారు. 2021 నుంచి 2023 వరకు ఇంకా 2030 వరకు కూడా కంప్లీషన్ లేదు సార్. ఇది కంపల్సరీ ఉంటేనే ఏమంటున్నారు. కానీ మీరు ఏమన్నారు అదొక్కటి లేదు కాబట్టి మీకు ఇది అవసరం లేదు అదంతా రాయలేదు సార్. జస్ట్ మాకు రికార్డ్ ఇవ్వలేదు. ఇస్తే మొత్తం ఇవ్వండి లేకపోతే లేదని చెప్పండి. కానీ కంప్లీషన్ సర్టిఫికేట్ లేని మేము ఆడిట్ అవసరం లేదు అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. నేను ఎప్పుడే చెప్తున్నా అంటే మనకి వర్క్స్ వచ్చినాయి రికార్డ్ ఇవ్వలేదని రాసినాం. నా క్లారిటీ ఉంది. మీకు ఏముందో లెటర్ అనుకున్నా ఏం లేదు. దాని మీద మా క్లారిటీ ఏంటంటే
నేను ప్రతిదీ రాగానే ఏం చేస్తున్నా, ఎవరైతే డ్యూ ఉన్నది ఇంక్లూడింగ్ ఎల్సీసీ అవి డైరెక్ట్ కమిషనర్ గారికి రాస్తున్నాను, లెటర్ వస్తున్నాను. రాసినప్పుడు మన ఇది లేని చెయ్యాలి కాబట్టి మేము ఇవ్వలేదు అని మాతో అన్నారు అని మాట రావద్దు అని అంటే జూలై 2021 నుంచి ఇప్పుడు అక్టోబర్ 2023 వరకు మీరు వర్క్ కంప్లీషన్లో పెట్టకుండా ఎట్లా సర్టిఫికెట్ లేదనడం కాదు కదా. యాక్చువల్గా అయితే ఎఫ్యూస్ ఈవెంట్ జనరేట్ అయిన కాబట్టి చూడాలి కంప్లీషన్తో చేసుకోవాలి. అది లేకపోతే ఆడిట్ ఎలిజిబిలిటీ లేదు, ఆడిట్ చేయాల్సిన అవసరం లేదు అని మీరు క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కూడా ట్రాక్టర్ వాచ్ లిస్ట్ ఇవ్వాలి సార్. మాస్టర్లో స్వరూప సంతకాలు తేడా ఉన్నాయి సార్. ఆమె ఉంటుంది సార్, సంతకాలు మాత్రం ఆమె చేయలేదు సార్. ఎవరు చూస్తున్నామా ఈ మధ్య ఎవరు చేస్తాను 20 ఎకరాలు ఇంకా ఎవరు మరి ఏమంటే 1590 మొక్కలకు 1590 ఉన్నాయి సార్. 272 రీప్లేస్మెంట్ చేపిస్తాను చెప్పారు సార్. కాంబినేషన్ ఇవన్నీ 190 మొక్కలకు 963 ఉన్నాయి సార్. బయోపెన్స్ 1108 మొక్కలు ఉన్నాయి సార్. 20 అంశం సార్. మాస్టర్ స్కూల్ అయినాక అదర్ డిస్ట్రిక్ట్ చేసి సార్ 3 ఏమో కూలీల మరియు రైతుల సంతకాలు లేవు. ఏం చేస్తారా ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్స్ ఏమైనా అయితే మాత్రం మీకు ఇవ్వండి సార్. 20 అంశం సార్. 2 కమిటీ ఫండ్ 5 రోజులు 754 రూపాయలు పేమెంట్ చేశారు తర్వాత మొన్న మస్తు ఇచ్చినప్పుడు ఎవరున్నారు, వాళ్ళకి ఎంత తీసుకుంటే ఎవరున్నారు అంటే పేరు పేరు చూసుకోవా అంటే నేను ఏమని చెప్తున్నావా నాకు నువ్వే పెట్టు. మన పేరు పేరు దింపాల్సిన అవసరం లేదా? మీరు ఎంత కట్టండి, ఈ విలేజ్ ఎంత కట్టండి, ఎంత కట్టుందా? ఒక్కసారి పేరు పేరు దింపడానికి ఎంతసేపు మస్తర్లే ఈ పేరాటలలో నేను చేసేది ఏముండదు. ఒక్కసారి మస్తర్ కరెక్ట్ ఉందా లేదా, అటెండెన్స్ కరెక్ట్ రాసినామా లేదా, ఇక్కడ ఇచ్చే జగన్ మనకి తెచ్చి అక్కడ వాళ్ళ ముఖాన్ని ఇట్లా పడేసి లేదు. నామస్కరణ
సందర్భంగా సార్ 4 వరకు మనం నియమించడం జరిగింది. 19 వరకు మనం నియమించలేదు సార్. 21 సార్ ఇది పనికి సంబంధించి డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది కానీ లోడింగ్ అనేది నిర్వహించడం సార్. సార్ పని జాబ్ కార్డ్ అప్డేషన్ జరుగుతుంది సార్. కొత్త పుస్తకంలో రైతుల సంతకాలు తీసుకోవాలి సార్. రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో లేదు కదా. ఈసీ చెక్ వేసి చేయడం జరుగుతుంది. 12 కాలంలో రాయడం జరుగుతుంది సార్. సర్వేలో హాజరు సంతకాలు కలవు కానీ 2 రోజులకి పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ 25 నర్సరీ పనికి సంబంధించి సత్యమానే హక్కుదారులకు 6 రోజులు పనిచేసినట్టు మొత్తంగా హాజరు సంతకాలు కాదు. ఈ పనికి సంబంధించి 5 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ 26 రిజల్టింగ్ ఫీడర్ ఛానల్స్ లక్ష్మీ జాబ్ కార్డ్ అప్డేట్లో కానీ సంతకాలు కూడా పేమెంట్ చేయడం జరిగింది సార్. 28 పుష్పాన్ని హక్కుదారులు 8 రోజులు పనిచేసినట్టు మొత్తంగా హాజరు సంతకాలు కాదు. 9 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. పని చేయకుండా పిఆర్టీ కార్యక్రమం ప్రారంభానికి సంబంధించి హాజరు సంతకాలు కాదు సార్. ప్రతి పనికి సంబంధించి 5 రోజులకు పేమెంట్ కాలేదు. పేమెంట్ కాలేదు. అయితే కదా మా లాగింగ్ చేయొచ్చు కదా. అదే చేస్తాడు కదా. మళ్ళీ 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 ఎప్పుడు అది 5, 3, 5 సంవత్సరం 27, 5 వరకు రూపాయి కాదు కదా. ఒక్కొక్కరికి కాదు కదా లెక్క. ఒక్కొక్కరికి క్వాంటిటీ చేస్తావా ఎక్కడ చెప్పేది ఏమో అంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్న బాధ. నీకు సంబంధం పక్కకు పెట్టి ఏదో ఒకటి కూడా చెప్తే కథం చేయకుండా దానికి మెజర్మెంట్ ఉండదు. కానీ నేను కొంత లేదంటే లేదా ఇది ఏమైనా మధ్యలో మాట్లాడుతున్నా కూడా లేను వస్తనే లేవు ముస్తున్నాడు ఇట్లా. పనికేను 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 16 3 రకాల ఫోటోలకు సంబంధించి పనికి ముందు ఫోటోలు నిర్వహించడం లేదు సార్. ఈసీ చెక్ రిజర్వ్ చేయడం జరుగుతుంది సార్. 12, 11 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. సర్వేలో రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 23 సార్ వైర్ ఫెన్సింగ్ ప్లాంటేషన్కి సంబంధించి 897 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో పథకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 29 అవైన ప్లాంటేషన్ పనికి సంబంధించి అవసరం వచ్చి సార్ దానికి వారు 1/10/2023 నుండి 12/10/2023 వరకు సామాజిక దానికి నిర్వహించడం జరిగింది సార్. 13/10/2020 ఎలక్షన్ కోడ్ మీద నేను హాజరు గ్రామసభ నిర్వహించడం జరిగింది సార్. 10వ అంశం వచ్చేసి సార్ ఇది టీపీలకు సంబంధించి రికార్డు ప్రకారం 5,000 మొక్కలు పెట్టడం జరిగింది సార్. లొకేషన్ కూడా 5,000 ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. అవును సార్. 11వ అంశం వచ్చేసి సార్ ఇక్కడ నేను యాడి వరకు 2 దర్యాప్తు తీసుకోవడం జరిగింది. గత
ఎవరమ్మా? అందరూ ఏమైనా తీసుకోవద్దాం వాళ్ళకి ఎంత పెట్టండి కాదు అందరూ వాళ్ళకి చేసి చేయడం తప్పు ఏమంటే తప్పులే రాదు. చూపించడం జరిగింది సార్. 19వ అంశం వచ్చేసి సార్ వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం లేదు సార్. 20వ అంశం వచ్చేసి సార్ రైతులకు కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 21వ అంశం వచ్చేసి సార్ రోడ్ ఖాళీ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 22వ అంశం వచ్చి ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరుగుతుంది సార్. 23వ అంశం వచ్చేసి 12 పనులు కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. 24వ అంశం వచ్చేసి సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. కానీ ఎప్పుడో మెయింటైన్ చేయాలి, నామినేషన్ మెయింటైన్ చేయాలి. క్రీడా ప్రాంగణం నడిపించే కదా ఏం ఇచ్చిపెట్టించిన మొత్తం చెప్పాలి కదా. బ్లేడ్ అయితే కానీ చూడడానికి వచ్చినప్పుడు బ్లేడ్ అయితే అయిపోవాలి. ఎవరికి సినిమా పిల్లలు ఆయనకి తెలియదు. పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది ఎన్ఈసి సార్. పిఎంఎఫ్ పేమెంట్ కార్డ్ సార్. సార్ సార్ నేను రాష్ట్రానికి నేనే రాస్తే నేను ఎట్లా రాసినా పాసిబుల్ రాస్తాను ఏం రాస్తాను. అది నేను జనరల్ ఈమెన్ రాయలేదు 100 days అయితే 2 రోజులు ఇవ్వాలి. పాసిబుల్ థింగ్సే ఈమెన్ రాస్తాను. ఇంకొకటి డిఏకి సంబంధం లేదు. 2 days మీటింగ్లో తప్పు అంటే చూసుకోకపోవడం అనేది ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయత్ సెక్రటరీ ఎవరు పంచాయత్ సెక్రటరీ ఎవరు లాస్ట్ 19th అంశాలు వచ్చేసి 3 రకాల ఫోటోస్ నిర్వహించాలంటే 2 రకాల ఫోటోస్ నిర్వహించడం జరిగింది సార్. 18వ అంశం వచ్చేసి వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం లేదు సార్. 19వ అంశం వచ్చేసి రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. పని ఏంటిది అసలు ఏం తెలియదు. మస్ట్ ఇచ్చిన కనీసం తిండి రాదు సార్. కింద ఇంత పెద్ద పని జరిగింది గొప్పగా ఇక్కడే మధ్య సైడ్ అయితే ఏం తెలియదు. అసలు ఎట్లా మస్తు లేక మస్తు అయితే వాళ్ళకి తెలియదు. నువ్వు ఎందుకు అక్కడ రిలేషన్ ఎందుకు వాళ్ళకి తెలియదనే కదా నువ్వు ఏం దగ్గర Sir, Lockwood Jeep, sir. 1 to 8 information. పద్నాలుగు సార్ వర్క్ ఫైల్ 2 పనులు 13 పనులకు గాను 2 పనులకు మాత్రమే నిర్వహించడం జరిగింది. 15 సార్ కొత్త పుస్తకాల్లో
13 ఏళ్ళకు గాను 2 ఏళ్ళలో మాత్రమే కూలీల రైతుల సంతకాలు తీసుకున్నాం. మాస్టర్ ఉంటారు సార్, పిఎస్ గారు, టీఏ గారు, మరి ఏపీఓ గారు చేయడం జరిగింది సార్. వర్క్ ఫైల్ జరిగిన పనులకు ఏ ఒక్క పని కూడా వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. కొత్తల పుస్తకంలో 2000 మాత్రమే రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. 75 మొక్కలు బతుకున్నాయి సార్, 75 చనిపోవడం జరిగింది సార్. ఉదయం లబ్ధిదారులకు 6 రోజులకు గాను మొత్తం 1542 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. సార్ 4 కూలీలు పనిచేయడం జరిగింది సార్. వీరికి 100 రోజులు పూర్తయిన కారణంగా పేమెంట్ కాలేదని గత ఆడిట్లో గుర్తించడం జరిగింది సార్. దీనికి సంబంధించి పేమెంట్ చేయమని నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. కానీ వీరికి పేమెంట్ చేయలేదు సార్. అనేది నిర్వహించలేదు సార్. వర్క్ ఫైల్ 38 పనులలో 4 పనులకు మాత్రం ఉన్నాయి సార్, మీకు తెలియవు. ఎంబీలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది, మాస్టర్ రోల్ కాల్ చేయలేదు. 500 మొక్కలు అనేది ఫీల్ లేవు సార్. నెక్స్ట్ 24 సార్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి సార్ 22-23లో 1874 పెట్టింది సార్. 1700 ఉన్నాయి, 174 మొక్కలు అనేది ఫీల్ లేదు. అనేది నిర్వహించలేదని గుర్తించడం జరిగింది సార్. రిజిస్టర్లో మెన్షన్ చేయడం జరిగిందని తెలిపారు సార్ గ్రామ సభలో. అది గ్రామ సభలో చెప్పినని చూపించలేరు. నెక్స్ట్ 28 సార్ కొమరమ్మ సార్, ఈమె పనిచేసినట్టున్నా సార్. 6 రోజులు సంతగా లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. కూలీలను అడిగితే పని చేయడం జరిగింది, డబ్బులు వచ్చినాయని తెలిపారు సార్. 29 సార్ డి రాజమణి, ఈమె 6 రోజులు పనిచేసినట్లున్నా సార్. వీళ్ళకి మాస్టర్ కూలీలు అయిన తర్వాత పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. జరిగినాయని టీఏ గారు తెలపడం జరిగింది సార్. మ్యారేజ్కి పేమెంట్ చేసాం సార్. నెక్స్ట్ ఫారెస్ట్ సంబంధించి చూసి వాళ్ళు మిగతా చూపించింది సార్ రికవర్ అమౌంట్ అనేది. మేము కూడా కిలో వస్తే 1 మీటర్ అనేది తక్కువ వచ్చింది. 2 టైమ్స్ వచ్చింది సార్. ఈ 8 వరకు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 10th సార్ ఎమ్మెల్యేకి సంబంధించి 1300 మొక్కలు పెట్టడం జరిగింది. ఇవి కూడా పూర్తి స్థాయిలో బ్రతికించడం జరిగింది. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి సార్ 15,785 మొక్కలు పెట్టడం జరిగింది. 14,026 మొక్కలు ఉన్నాయి సార్. 1760 మొక్కలు అనేది సంబంధించి సార్ ఇందులో 4 రోజులు పనిచేసినంత మాత్రం ఉన్నాయి సార్. టోటల్ కాలంలో 5 అని వేయడం వల్ల కూలికి 1 డే ఎక్సెస్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ 31 సార్ ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కోసం పేమెంట్ చేయడం జరిగింది సార్. వీటికి సంబంధించి ఫోటోస్ అనేది చూపించలేరు. గ్రామ సభలో అయితే పనులు జరిగాయని ఇది వీళ్ళు తెలపడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ పిఆర్కి సంబంధించిన వేజ్ మాత్రం 771 రూపాయలు మాత్రం ఖర్చు చేసినట్టు సార్ మా రికార్డులో. ఇటు పనికి సంబంధించి
ఏంటంటే ఎక్కువ ఉన్నాను కూడా కమిషన్ ఇప్పుడు పెట్టుకోవద్దని నెక్స్ట్ ఏ ఇయర్ వచ్చినప్పుడు ఇంకో 200 పేమెంట్ అయితే ఆ 200 పేమెంట్ వస్తుంది. ఇప్పుడు కమిషన్ అంటే ఫైనాన్షియల్ మీకు వచ్చిన ఫైనాన్స్ 70,000 పేమెంట్ చేయాలి, 70,000 పేమెంట్ చేయాలి. దానికి రికార్డు ఉందా లేదా చూడాలి, తర్వాత వర్క్ పొజిషన్ చూడాలి, ఇవన్నీ చూసుకోవాలి. కంపెనీ డైరెక్టర్ అయినాడు, కంపెనీ కరెక్ట్ 10 ఏళ్ళని చేయాలి. కమిషన్ ఇప్పుడు మన ఎన్ఆర్ చేస్తున్నాం చూసి అనేది అక్కడ నుంచి జనరల్ మన వర్క్స్ అయినా ఎవరు నిన్నే మనకు కావాల్సినది కానీ కాకపోతే ఫైనల్ కంపెనీ కూడా మనకు ఎంపీ ఉందా, మాస్టర్స్ ఉన్నాయా, ఇప్పుడు మనం ఫోర్ కార్డింగ్ వీళ్ళు అవన్నీ అది అట్లే అదొక పాయింట్. ఇంకొకటి కంప్లీషన్ అయితేనే యూసీ వాళ్ళు అది వాయిస్ చేసేది మనం టెస్ట్ చేయాలి, ఫోర్ కార్డింగ్ చూసి ఇచ్చినప్పుడు తప్పు పెట్టినా మనం ఇప్పుడు చేసేది ఏంటంటే యాక్చువల్ లొకేషన్ చేసి కాకపోతే ఏంటంటే వాళ్ళు కాదు ఎప్పుడో మాత్రం క్లోజ్ చేసి రోడ్ నాకు 4 ఏళ్ళు అక్కడ ఇది ఎత్తలేరు, క్యూసీ ఎత్తలేదు, ఫైనల్ కమిషన్ ఎత్తలేదు. 4 ఏళ్ళ తర్వాత ఒక్కసారి మనం చేయాలంటే చేయాలి. దాని ప్రాబ్లం రోజులు ఎక్కువ కంప్లీషన్ అనేది చేయలేదు. 5 లక్షల వరకు వీళ్ళంటే 5 వరకు 4 లక్షల రూపాయలు కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను. 4 లక్షల వరకు మొత్తము 12 గ్రామ పంచాయతీలకు గాను అన్ని గ్రామ పంచాయతీల యొక్క ప్రజావేదిక విచారణ అనేది గౌరవ డిఆర్డీఓ వారి సమక్షంలో జరిగింది. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మినహా అంత సజావుగా సాగిందని అనుకుంటున్నాను సార్. మా పంచాయతీ కార్యక్రమం ఫీల్డర్స్లో కోరేది ఏంటంటే ఈ పొరపాట్లు మరి ఇంకా ముందు మళ్ళీ పునరావృతం కాకూడదని, ఇంకా మరింత జాగ్రత్తగా అందరూ పనిచేయాలని ఆశిస్తున్నాను. కార్యక్రమానికి ప్రయుక్త వహించిన మన డిఆర్డీఓ గారికి మరియు అడిషనల్ డిఆర్డీఓ గారికి మరియు డిఓ గారికి మరియు కమిషనర్ సార్ గారికి మరియు ఎస్ఆర్పి గారికి మరియు డిఆర్పీలకి, అలాగే మా ఏఈపీఓ గారికి, మా ఎంపీఓలకు, ఈసీ అండ్ టీఎస్, మా పాత టీఏ కొత్త టీఏ జరిగిన మరియు పంచాయతీ గరిష్ఠులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, విఎస్ఆర్పీలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం గురించి ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. గ్రామీణ ఉపాధి హామీ సామాజిక ధరణికి స్వాగతం. వేదిక పైన ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గారు మరియు అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి గారు మరియు విజిలెన్స్ ఆఫీసర్ గారు, కమిషనర్ గారు, ఎస్ఆర్పి గారు, ఆదరణ డిఆర్పీలు మరియు విఎస్ఆర్పీలకు, పంచాయతీ కార్యక్రమం, ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఉపాధి
పల్లెలకు సంబంధించి టీ తిరుపతి డాక్టర్లు గ్రామ పంచాయతీల అమౌంట్ అని మనకు రాష్ట్ర అమౌంట్ వేతనం అని రాసి వేతనం కాదు కదా మరి రాష్ట్రాలకు ఏంటి తిరుపతి వచ్చిందా ఏంటి 1,50,000 ఇవ్వాలి సర్పంచ్ గారు వేరే వాళ్ళకి పని చేయించారు, వాళ్ళకి ఇచ్చారు. మొన్న కూడా ఒక 1 month బ్యాక్ మేము చేయించాం. మీకు కన్సిడర్ చేసే విషయమే కాదు. ఎక్కడ తిరుపతి అనే వ్యక్తికి మనం ఏం చేస్తారని చెప్తారు. లబ్ధి వేది బిట్ అయితే మాస్టర్ ఉంటే ఆయనకు రాలేదని రాయాలి తప్ప తిరుపతి అనే ఆయనకు మనకు ఎలాంటి సంబంధం లేదు. గ్రామ పంచాయతీ పేమెంట్ ఇచ్చినాం, వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు ఏమైనా చేస్తారు. మనకి ఇది ఒక ఆబ్జెక్షన్ కాదు అంటున్నాడు. ఆయనకి ఏమంటారండి నెగ్లెక్ట్గా వాళ్ళు ఇంటర్నల్గా అగ్రిమెంట్ మన సంబంధం లేదు. వాళ్ళు సంపాదించే ఎవరైతే చేసినో వర్క్ చేసినో ఆయన పిలిచి ఆయనకి సబ్మిట్ ఆయన ఇచ్చుకోవాలి. మనం డైరెక్ట్ ఇచ్చేదంటే ఇండియా నుంచి డైరెక్ట్ ఇచ్చేదంటే తిరుపతి పేరు మీద మనం ఏమైనా అగ్రిమెంట్ లేకపోతే అతను వేతనదారులు కూలీదారులు అయితే మనం ఇవ్వాలంటే మనం చెప్పాలి. అది గ్రామ పంచాయతీ ఇచ్చుకోవాలి. కాంప్లైంట్ ఇచ్చుకొని ఎక్కడైనా కలెక్టర్ వాళ్ళకి ఏమన్నా మెటీరియల్ సప్లై చేయాలని చెప్పి గ్రామ పంచాయతీకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇవ్వకపోతే అది డిప్యూ కానీ పరిధిలోకి వస్తుంది, మన పరిధిలో కాదు. నేను లెక్కలు చేసుకోవాలి కదా, ఎవరు ఉండేమో అప్పుడు లేదు. అప్పుడు ఎవరన్నా ప్రజలు ఏ ఎవరు ఉండేనా ఇంజనీరింగ్ మన ఎట్లా మన జీపీ ఇచ్చింది వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్. డిమాండ్ నిర్వహిస్తున్నారు సార్. నో డిమాండ్ నిర్వహించండి. జాబ్ కార్డ్ అప్లై చేయడం జరుగుతుంది. ఈ బేసిక్స్ జాబ్ కార్డ్ తీసుకుంటారు సార్. సెవరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఫొటోస్ బిఫోర్ వాట్సాప్ కూడా కొన్ని ఫొటోస్ సార్. వర్క్ నిర్వహించడం లేదు. రైతు సంతకాలు తీసుకుంటారు కదా. మాస్టర్ రోడ్లు పుస్తకాలు చేయడం లేదు సార్. ఈసీఆర్ చెక్ మీద చేయడం జరుగుతుంది. ఎంపీఆర్లో 12 ప్రభుత్వాలు రాయడం జరుగుతుంది. సెలబ్రేషన్ నిర్వహించడం జరుగుతుంది సార్. రోజుగా అందుబాటులో నిర్వహించడం సార్. ఏమో ఎక్కడ కూలీలు పని చేస్తే అక్కడ మీటింగ్ పెట్టాడు, తీర్మానం రాసుకుంటే అయిపోతుంది కదా. పంచాయతీ దగ్గర 4 మంది 30 మంది చాలు. రిమైండర్ పని రైతులు వస్తున్నారు సార్. రైతులు వస్తున్నట్టు ట్రిపుల్ ఇస్తారు మనకు రైతులు వస్తున్నాడు ఇక్కడ ఎక్కడ లేదు. చేస్తారు పేమెంట్ ఉంటుంది ఏం లేదు. పేమెంట్ రాయాలి కదా, అట్టి లెక్క మనం చూపెట్టుకోవాలి. అయితే అక్కడ ఇచ్చిన పోయాలి, లేకపోతే ఇయ్యాలని ఇవ్వాలి. ఇచ్చినట్టు రాయాలని రాయాలి. నెక్స్ట్ ఈ మాస్టర్ మనకు 4 రోజులు సంతకాలు లేకుండానే 800 రూపాయలు పేమెంట్ యూనివర్సిటీ సార్. 3 రోజులకు సంబంధించి ఎవరి సంతకాలు సంతకాలు అవును సార్. చేస్తే
ఎంఎస్సి మాస్టర్ సార్ కెనాల్ పండ్ ప్లాంటేషన్ సార్ 1020 మొక్కలకు మనకు 40 రూపాయల మొక్కలు ఉంది సార్. మిగిలిన మొక్కలు లేవు. ఈ మొక్కలు రిప్లేస్మెంట్ చేపిస్తామని చెప్పారు సార్. నెక్స్ట్ రివైజ్ అంశం సార్ బయోఫెన్సింగ్ మనకు 380 మొక్కలకు 340 ఉన్నాయి సార్. ఎవరిని సార్ 21-22 ఇయర్స్ సంబంధించి 1030 మొక్కలకు 846 ఉన్నాయి సార్. మట్టిలో సార్ 1570 మొక్కలకు 1170 మొక్కలు లేవు సార్. ఏం రిప్లేస్మెంట్ చేస్తారు? ఎక్కడ చేస్తారు? 500-600 మొక్కలు ఎక్కడికే పెట్టగలుగుతాం. ఎప్పటికప్పుడు రిప్లేస్మెంట్ అంటే ఎప్పుడు చేయాలి? ఆ నెలలో 30 అందరం పోతే ఇమీడియట్ చేపిస్తా పోతున్నారు. కానీ ఒక్కసారి 500 చేపిస్తాను ఎట్లా సార్? ఇప్పుడు ఎక్కడ మెయిన్ రోడ్ మీద పెట్టింది ఒకసారి తేడా చూడుకొని మన శివపల్లి మన దీనికి ఏది సుల్తాన్పూర్ తేడా చూడుకోండి. సుల్తాన్పూర్ బార్డర్ నుంచి ఎట్లా ఉన్నాయి చెట్లు అంటే మీకు నిర్లక్ష్యం కదా. ఇప్పుడు ఒకటే సెక్రటరీ కదా శివపల్లి మీకు కూడా రోడ్డు చేయమంటారు మెయిన్ రోడ్. మరి ఆ ఏరియాలో ఎందుకు లేదు చెట్లు సుల్తాన్పూర్ ఎందుకున్నాయి అంటే సర్పంచ్ పట్టించుకుంటే ఏదో చేయాలట. ఎంత రోడ్డు ఇప్పుడు రాగా అదే అబ్జర్వ్ చేసి ఎంత ఘోరంగా ఉందంటే రోడ్డు. లాస్ట్ టైం పెట్టే కదా మన చెట్టు దానికి మొత్తం పెట్టే కదా అక్కడ నుంచి అది కరెక్ట్ మన దాటి నుంచి పెట్టిన మన శివాల వరకు 3 విలేలు వస్తాయి. ఒకటేమో సుల్తాన్పూర్ మండలి వస్తుంది, 4 విలేలు వస్తాయి. ముఖద్పూర్ వస్తుంది, హైదరాబాద్ వస్తుంది, కొంత శివపల్లి వస్తుంది, కొంత సుల్తాన్పూర్ వస్తుంది. కొత్త సుల్తాన్పూర్ బార్డర్ మీద ఉన్నాయి మంచిగా ఉన్నాయి అంటే సర్వే ఉన్నాయి మంచిగా ఏం పెద్ద ఏం గొప్ప ఏం లేవు చూసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది ఎవరన్నా చూస్తే ఘోరం ఉంటుంది. కొత్త రోడ్డు మీద చెట్లు ఇంత కూడా పెట్టుకోలేదండి. మళ్ళీ సార్ మొత్తం పెట్టియండి. మునిపోయింది ఏం లేదు, చలికాలం ఉంది. ఇప్పుడు పెట్టించిన సరళ ఉంటుంది పెట్టియండి. సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 21-22 సంబంధించి 9 వర్గాలకు సంబంధించి 15,290 మొక్కలకు 16,940 మొక్కలు ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ 22-23 కమ్యూనిటీ 14,000 మొక్కలకు 13,611 మొక్కలు రావచ్చు. నెక్స్ట్ 2021 కమ్యూనిటీ 23,990 మొక్కలకు 20,932 ఉన్నాయి సార్. విలేజ్ పార్క్ సార్ 2,000 మొక్కలకు 19,013 మొక్కలు ఉన్నాయి సార్. 80 మొక్కలు లేవు. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి హక్కుదారు మనకి 2 రోజులు పనిచేసినట్టు ఉన్నాయి సార్. ఆధార్లో మన టోటల్ చేసుకుని చేయడం వల్ల హక్కుదారు ఒక రోజుకు 105 రూపాయలు అదనంగా పేమెంట్ చేయాలి సార్. 1 డే ఎక్సెస్ పేమెంట్ సార్.